హలో అండి. ఎగ్ ఫ్రైని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా! ఈరోజు నా స్టైల్‌లో ఎగ్ ఫ్రై అనేది ఎలా చేస్తానో చూపిస్తున్నాను చూసేయండి. ఎప్పుడైనా కర్రీస్ వండే ఓపిక లేనప్పుడు ఇలా సింపుల్‌గా ఎగ్ ఫ్రై అనేది చేసేసుకొని మంచిగా మిరియాల రసం పెట్టేసుకున్నామంటే ఆ పూట అలా గడిచిపోతుంది. నిన్న మాకు అలా అనిపించే తలకే సింపుల్‌గా ఇలా ఎగ్ ఫ్రై అనేది చేసేసుకొని మిరియాల రసంతో మా డే అయితే ఎండ్ చేసేసాము. ఇది ఎవరైనా చేసుకోవచ్చండి. ఏ వంటలు రాని వాళ్ళు, అప్పుడప్పుడు వంటలు నేర్చుకునే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూసేయండి. ముందుగా ఎగ్స్‌ని బాయిల్ చేసేసుకోవాలి. దీనికోసం నేనిక్కడ ఒక 8 ఎగ్స్‌ని అయితే తీసుకొని అందులో కొద్దిగా వాటరు, ఉప్పు వేసేసి స్టవ్ పైన పెట్టేసి బాయిలింగ్‌కి అయితే పెట్టేసాను. ఇప్పుడు అవి బాయిల్ అయ్యే లోపల ఒక మిక్సీ జార్‌లో 2 టేబుల్ స్పూన్ల వరకు మిరియాలు, కొద్దిగా ఎండు కొబ్బరి, ఒక 10 దాకా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా పసుపు, ఉప్పు వేసేసి దీన్నైతే మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల మనకు ఎగ్స్ అనేటివి బాయిల్ అయిపోయి ఉంటాయి. ఇవి నిదానంగా ఒక్కొక్కటి ఒలిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా ఒలుచుకున్న ఎగ్స్‌ని మధ్యలోకి మిడిల్‌లోకి అయితే కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒలుస్తూ ఉంటే మా విరుక్ష కూడా వచ్చి ఒలిచింది అండి. చూసారా? ఇలా మధ్యలోకి కట్ చేసేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక ప్యాన్‌లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటిని కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి ఎక్కువ కలపకూడదండి. అలా కలిపామంటే యెల్లో పార్ట్, వైట్ పార్ట్ సెపరేట్ అయిపోతది. అప్పుడంత బాగోదు. సో, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడినంతా కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రై అనేది రెడీ. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.